వచ్చాము. నా పేరు ప్రహ్లాద్ అండి. నేను ఇక్కడ దిల్సుఖ్నగర్లో ఉంటాను. కేఆర్ గ్రూప్ యూట్యూబ్లో కేఆర్ గ్రూప్ వాళ్ళ సంస్థ విషయంలో తెలుసుకొని వచ్చి ఇక్కడ ఫ్రీ ప్లాట్స్ ఇస్తున్నారని తెలుసుకొని వచ్చి ఇక్కడ తీసుకున్నాను. ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్లస్ డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టుకొని ఫ్రీ ప్లాట్ కోసమని అప్లై చేశాను. తర్వాత 101 కంపెనీలో రిజిస్టర్ చేసుకున్నాను. దాన్ని కూడా ఏమంటారు ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, అదొకటి ఉంది. తర్వాత డిటీసీపీ లేఅవుట్లో 200 స్క్వేర్ యార్డ్స్ దానికి కూడా అప్లై చేసి దానికి కూడా ₹1 ద్వారా ప్లాట్ తీసుకున్నాను. ఫ్రీ ప్లాట్ అది రిజిస్ట్రేషన్ అయిపోయింది, దాని డాక్యుమెంట్స్ తీసుకున్నాను. ఆయన ఇచ్చిన అన్ని ఇన్స్పిరేషన్తో ఇవన్నీ చేసుకుంటున్నాం. కాబట్టి చాలా థ్యాంక్స్ రమేష్ గారికి అని చెప్పాను. హలో రమేష్ గారు, నమస్కారం. నమస్తే అండి. యాక్చువల్గా కేఆర్ గ్రూప్ నుంచి ఎలాంటి స్కీమ్ స్టార్ట్ చేసినా మీరు ఒక సర్ప్రైజింగ్గా ఉంటుంది, అసలు కొత్తగా ఉంటుంది. ఇంతవరకు ఎక్కడ వినుండము. అంటే ప్రీ ప్లాట్స్ కావచ్చు, ₹1 ఫ్లాట్స్ కావచ్చు, అట్లాంటివి మీరు చాలా ప్లాన్ చేశారు. అసలు అందరికీ ఒక ఆశ్చర్యం, ఇది నిజంగా వింటున్నావా అని ఒక ఉలికి పడినట్టుగా ఉంటుంది చూసినప్పుడు. ఏంటి అసలు అది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రతిసారి కూడా అంటే రియల్ ఎస్టేట్ భూమి లేదు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో, అసలు ఫ్రీగా అంటే ఎట్లా సాధ్యం? యాక్చువల్లీ మనం ఫ్రీ అంటే అందరికీ ఫ్రీ ఇవ్వట్లేదు మేడం యాక్చువల్లీ. అండ్ పాయింట్ వచ్చేసి ₹1 ప్లాట్ అంటే ఓన్లీ ₹1 ఇవ్వట్లా. మనది కేఆర్ గ్రూప్ అనే కంపెనీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 6 years అయింది. ఫస్ట్ మేము ఆలేలో చేసాము. అంటే ₹1 అంటే ఓన్లీ ₹1 కదండి, డైలీ ₹1 అంటే వేస్టేజ్ మనీ ద్వారా వృధా ఖర్చు ద్వారా ప్లాట్ కొనుక్కునే అవకాశం కల్పించిన ఏకైక కంపెనీ నాది. అలా చేసుకుంటూ సక్సెస్లో వచ్చి అప్పుడు అందరూ నవ్వారు, ఎంతోమంది ఎన్నో అన్నారు. ఎంతోమందికి రిజిస్ట్రేషన్ చేసి ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇస్తున్నాం? యాదాద్రి దగ్గర అండి. ₹10 lakhs పర్ స్క్వేర్, 100 square 10 lakhs ఉందంటే ₹10,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. అలాంటి ప్లాట్ మీకు ఓన్లీ 2,11,000కి ఇచ్చాము. మన వరకు అయితే 1.5 lakh వచ్చింది వరకు. ఎందుకు 1.5 lakh అవుతుంది ఫ్రీ అని మీరు అడగొచ్చు. మరి గవర్నమెంట్ డబ్బులు కట్టాలి కదా, నేను మీకు ఫ్రీ ఇస్తాను, రేపు నేను ఉండకపోవచ్చు, మీరే ఉండకపోవచ్చు. మరి మనం ఆ ప్రాపర్టీ ఎవరు ఎంజాయ్ చేయాలి? మరి అది లీగల్గా రిజిస్టర్ అవ్వాలి కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ప్రాసెస్ కదా. ఆ రిజిస్ట్రేషన్ చార్జెస్ మీరు పే చేసుకోవాలి. సేమ్ టైం డెవలప్మెంట్ చార్జెస్, అక్కడ మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో రోడ్స్ కానీ అది కానీ. అండ్ నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయట్లేదు యాక్చువల్లీ. ఒక 10 acres 5 acres మేము కొనుక్కొని మేము పెట్టినటువంటి ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్ వస్తే చాలు, మళ్ళీ మేము ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. నేను దాంట్లో ఏం చేస్తున్నా, ఒక 100 plots ఉంటే ఒక 10 members ఇస్తున్నా ఫ్రీ. సో మీ కేఆర్ గ్రూప్ అనేది రియల్ ఎస్టేట్ కాదండి, వీఆర్ టుగెదర్ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. మాది ఒక ఇన్వెస్ట్మెంట్ గ్రూప్. మా దాంట్లో గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ మీరు అనుకోవాలి. నా దగ్గర అసలు ఎంప్లాయీస్ కానీ మార్కెటింగ్ వాళ్ళు ఎవరు ఉండరండి, అందరు నా దగ్గర పార్ట్నర్సే ఉంటారు. ఎంప్లాయీస్ ఎవరు లేరు? ఎంప్లాయీస్ లేకుండా ఎట్లా రన్ చేస్తారంటే సపోజ్ మనకు మీరే ఉన్నారు, సపోజ్ వచ్చారు, మీరు పార్ట్నర్ అయిపోతారు. మనం ఎలా పార్ట్నర్ అవుతుంటే ఓన్లీ ₹1 ద్వారా మీరు ఏదైతే ₹1 ద్వారా వేస్టేజ్ మన ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉందో డైలీ ₹1 ద్వారా ప్లాట్ కొనుక్కునే అవకాశం కలిగింది. ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళే బికమ్ ఏ బిజినెస్ పార్ట్నర్. అలా 300 పైన ఉన్నారు. ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైప్ లో అంతేనా? మీ పని మీరు చేసుకుంటూ కూడా మా దగ్గర మీరు బిజినెస్ మ్యాన్ గా షేర్ తీసుకోవచ్చు, డెవలప్ అవ్వచ్చు. అలా లైక్ షేర్ తీసుకున్నట్టుగా, లైక్ షేర్ మార్కెట్ లాగా. సో ఎట్లా ఉందండి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత కస్టమర్స్ కి కావచ్చు, కొనుక్కున్న వాళ్ళకి కావచ్చు, అలాగే మీకు బిజినెస్ పరంగా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎట్లా అనిపించాయి? యాక్చువల్లీ ఎలా ఉందంటే మేడం, నేను ఇదివరకు కూడా ఫస్ట్ నేను కూడా ఒక ఎంప్లాయీగా వచ్చాను హైదరాబాద్కి, షాద్నగర్ రాదు యాక్చువల్లీ. నేను మా బాస్ వాళ్ళు నమ్ముకుని వాళ్ళు వచ్చి ఒక చిన్న ఎంప్లాయీ ఉండి అలా మార్కెట్ నేర్చుకుని నేను 2002లో వచ్చాను హైదరాబాద్. రియల్ ఎస్టేట్ ఒకప్పటికి ఇప్పటికి సినియర్ మారిపోయిందండి. ప్రతి ఇంటికి తెలంగాణ స్టేట్ కానీ ఏపీ కానీ ప్రతి ఇంటికి ఒక కస్టమర్ ఉన్నారు, రకరకాల ఎక్స్పీరియన్స్ అయ్యి అండ్ మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు విచ్చలవిడిగా అయిపోయింది అండ్ యూజ్ అయిపోయింది అంతా కూడా. ఎందుకంటే సాచురేషన్ పాయింట్ దాటిపోయింది, కొనుక్కోలేని పరిస్థితి. ఇలాంటి టైంలో ఏమవుతుందంటే పుట్టగొడుగుల కంపెనీలు కుట్టడం, ఏది పడితే అది అమ్మేయడం, అట్లా ఎన్నో జరిగాయి. దాంట్లో మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే సోకాల్డ్ కంపెనీలో మేము పనిచేసినప్పుడు మా డేటా కానీ కస్టమర్ డేటా కానీ మా కష్టపడి తయారు చేసిన టీం కానీ కూడా లాస్ అవుతున్నాం. అక్కడ లూజ్ అవడం వల్ల మనకు కెరియర్ ఖరాబ్ అవుతుంది, ఆ కంపెనీ చేసినటువంటి మిస్టేక్స్ మేము చేసినట్టు అవుతుంది. ఇవన్నీ వద్దురా బాబు, మనం కూడా ఇంకా రూపాయి సంపాదించుకొని మనం ఆస్తులు సంపాదించుకోవాలి. డబ్బులు అమ్మి ప్లాట్స్ అమ్మి డబ్బులు సంపాదించుకోవడం, బాగా సేవింగ్స్ చేస్తే వేస్ట్ అండి. డబ్బులు ఎప్పుడైనా స్మాష్ అవుతుంది. కాబట్టి ఆస్తులు సంపాదించిన పాయింట్ తెచ్చుకొని నేను కొనుక్కుంటూ నేను చేసుకుంటూ నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే మేము 3 ప్రాజెక్ట్స్ చేసాము. పాన్ ఇండియా స్టార్ హోటల్స్ పెట్టాము. నాట్ ఓన్లీ ఇండియా, హైదరాబాద్లో ఉంది, బ్యాంకాక్లో ఉంది, థాయిలాండ్లో ఉంది, దుబాయ్లో ఉంది. ఇప్పుడు యాదాద్రిలో మేము పాన్ ఇండియా స్టార్ హోటల్స్ కడుతూ ఉన్నాం. అలా
సో ప్రెసెంట్ అది మా సక్సెస్ రేట్ మేడం. ఓకే. సో జనరల్గా ఒక సామాన్యుడికి ఏంటంటే ఒక సొంత ప్లాట్ కొనుక్కోవాలని, సొంత ఇల్లు కొనుక్కోవాలని ఒక కళ, అంటే ఎక్కడో ఒక చోట, అది ఏ ప్లేస్లో అయినా కావచ్చు, అందులో ఈ హైదరాబాద్ సిటీలో, ఈ సరౌండింగ్స్లో. సో అట్లాంటి కళ ఒక రకంగా మీరు చెప్పినట్టుగా మీ కాన్సెప్ట్తో నిజమయ్యే అవకాశం ఉంది. మేబీ చాలా మంది సాటిస్ఫైడ్ ఉంటారు. ఎట్లా కస్టమర్స్ ఫీలింగ్ ఎట్లా ఉందండి? కస్టమర్స్ ఫీలింగ్ ఏంటంటే మేడం, మా దగ్గర చాలా మంది ఇప్పుడు 6 yearsలో తీసుకున్న అందరూ కూడా వాళ్ళ 3 lakhsలో ఇచ్చాము. ఇప్పుడు 6 lakhs 7 lakhs అవన్నీ కూడా. అండ్ వాళ్ళు వృధా ఖర్చు ద్వారా కొనుక్కున్నారు మేడం. అందరూ కూడా 1 rupee ప్లాట్ ఏదైతే ఉందో వృధా ఖర్చు ద్వారా కొనుక్కున్నారు. వాళ్ళకి ఎలాంటి బర్డెన్ లేదు. వాళ్ళు అమ్ముకోవాలని కూడా మేమే అమ్మిస్తా ఉన్నాం వాళ్ళకి. అట్లా ఎమర్జెన్సీలో ఏమైనా వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కూడా ఒక 1 lakh 2 lakhs ఇస్తాం. 0 interest ద్వారా ఇస్తా ఉన్నాం. మేము దాని మీద బిజినెస్ చేయట్లేదు, ఫైనాన్స్ ఇంట్రెస్ట్ అని. పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేసి ప్లాట్స్ ఏవైతే కొనుక్కోవాలనుకుంటున్నారో నవేడేస్ హైదరాబాద్లో కొనుక్కోవాలంటే మినిమం 1 crore కావాలి. ఒక ఇండిపెండెంట్ హౌస్ అంటే 50 lakhs అసాధ్యమైపోయింది ఒక రకంగా అది చెప్పాలి. రెంట్కి ఇచ్చినా కూడా మీకు ఎంత 0.29% కూడా రావట్లా, 20% కూడా రావట్లా. అంటే మీకు 1 crore ఒక 25,000 కూడా రావట్లా. మరి అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్ చేసి ఎంత కష్టం అవుతుంది. కాబట్టి మేము చేసే దాంట్లో ఏంటంటే 60% వస్తుంది, అంటే 12% 18% వస్తుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు హైదరాబాద్లో 1 crore ఇన్వెస్ట్ చేస్తే నా దగ్గర జస్ట్ 3 lakhs to 6 lakhs చేస్తే మీరు రెంట్ యూ విల్ గెట్ 9,000 rupees అండ్ సెక్యూర్ అండ్ ఓన్ ప్రాపర్టీ. అంటే మీరు హౌస్ తీసుకుంటున్నారు, మీ పేమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది DTC అప్రూవ్లో. జస్ట్ 6 lakhs ఇస్తాం, ఓన్లీ 20 members. రిమైనింగ్ వాళ్ళకు 24 lakhs అవుతుంది. అది 200 square yards వచ్చేసి 24 lakhs rupees అవుతుంది. అండ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఆల్మోస్ట్ వచ్చేసి అది 8 to 10 lakhs అవుతుంది. 2,000 per square yard అన్నా కూడా 400 SFT ఇస్తాం మేము. అది ఓన్లీ ఒక 20 members డిమాండ్ అండ్ సప్లై కింద 20 members ఇస్తాం. ఆల్మోస్ట్ ఒక 5 బుక్ అయిపోయాయి, ఇంకొక 14 to 16 ఉన్నాయి. అంటే యాక్చువల్గా మీరు 6 lakhsకి ఇండిపెండెంట్ హౌస్ అన్నారు కదా, అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎవరు పెట్టుకోవాలి? కంపెనీ మేమే పెడతాం. అది మీకు 50% కంపెనీకి ఉంటుంది. 6 lakhs అనేది కూడా మీకు యాక్చువల్లీ 1 month పేమెంట్. 1 month అయితే 6 lakhs, సెకండ్ మంత్ 7 lakhs, థర్డ్ మంత్ అంటే 8 lakhs అవుతుంది. థర్డ్ మంత్ క్రాస్ అవుతుంది 10 lakhs. ఆ 10 lakhs కూడా ఓన్లీ కన్స్ట్రక్షన్కి అవుతుంది. మరి ల్యాండ్ ఓవర్దండి, ల్యాండ్ కంపెనీ కదా, ఇట్స్ DTC అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ. ఎందుకు ఇస్తా ఉన్నామంటే మేము బయట ఫైనాన్స్ తెచ్చి ఆ ఇబ్బందులు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి బెనిఫిట్ ఫైనాన్స్ వాళ్ళు ఎవరు ఫ్రీగా ఇవ్వరు కదా. కాబట్టి అదే బెనిఫిట్ నేను డైరెక్ట్ కస్టమర్కి ఇస్తున్నాం. ఓన్లీ 20 members అనమాట. ఆ 20 కూడా దాని మీద రెంట్ వస్తుంది మనకు 9,000 rupees, 5 to 9,000 వస్తుంది. ఎంత వస్తుందో షేర్ చేస్తాం 50-50. ఇమీడియట్లీ కస్టమర్ పేమెంట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. జస్ట్ 2 to 3 monthsలో కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఇప్పుడు 6 lakhsకి ఇండిపెండెంట్ హౌస్ అన్నారు కదా, అది 20 members అన్నారు కదా, వాళ్ళు అవన్నీ ఆల్రెడీ ఇచ్చేయడం అయిపోయిందండి? ఓన్లీ 5 bookings వచ్చాయి, ఇంకొక 15 వరకు ఉన్నాయి. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే 20 lakhs మనం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చాం మేడం హౌస్. లాస్ట్ మంత్ మేము April 8th చేసాము, షూట్ కూడా చేసాము. చాలా మందికి ఆఫర్స్ ఇచ్చాము. 100 square yards తీసుకున్నట్లు అయితే 10 lakhs అవుతుంది. 10 lakhs ప్లాట్లో మేము ఏం చేస్తాము, ఇంటర్నేషనల్ ట్రిప్ ఇచ్చాము ఆఫర్. ఇంటర్నేషనల్ ట్రిప్ కావాలా, బైక్ కావాలా, అది మీ చాయిస్ అనమాట. రెండిట్లో ఏదైనా చాయిస్ చేసుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చాం. వాళ్ళే సో ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇచ్చాం. అది అందుకే ఈరోజు సందర్భం కూడా అదే అనౌన్స్ చేద్దాము మంచి ఆఫర్ ద్వారా. 200 square yards తీసుకున్న వాళ్ళకి ఆల్టో కార్ ఇచ్చాం, K10 6 lakh వర్త్. వద్దనుకున్న వాళ్ళకి హౌస్ ఇచ్చాం. రెండిట్లో ఏదైనా చేసి 200 square yardsకి 20 lakhs అవుతుంది. ఇన్స్టాల్మెంట్ అయితే 25 lakhs అవుతుంది. ఎలా ఇవ్వగలుగుతున్నాం ఈ ఆఫర్స్ అంతా కూడా అంటే మాకు ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే ఇక్కడ ఎలాంటి మ్యాజిక్ లేదు, ఏం లేదు మేడం. మాకు ఎవరైతే కన్సూమర్స్ వస్తున్నారో కస్టమర్స్, మాకు మధ్యలో మీడియేటర్ లేడండి. మీడియేటర్ మీన్స్ మీకు తెలిసిన కదా, సో కాల్డ్ మార్కెటింగ్ అని అట్లా ఉంటుంది. అది చాలా యూజ్ కమిషన్స్ ఉంటాయి. కాబట్టి మా దాంట్లో ఎంప్లాయీస్ కానీ మీరే చూస్తున్నారు ఈరోజు, ఎంప్లాయీస్ ఉండరు మా దగ్గర. అండ్ సేమ్ టైం మార్కెటింగ్ ఉండరు. డైరెక్ట్ మేము ప్రొడక్ట్ కన్సూమర్కి ఇస్తా ఉన్నాం. ఇది కాన్సెప్ట్. అది కూడా 1 rupee ద్వారా కొనుక్కునే అవకాశం ఇచ్చాము. అప్పుడప్పుడు కొంతమందికి ఆఫర్స్ ఇస్తూ ఉంటాం. మొన్నటికి మొన్న 100 మందికి ఫ్రీ ప్లాట్స్ ఇచ్చాము. మీకు తెలిసింది, అందరికి రిజిస్ట్రేషన్ చేస్తాము, డాక్యుమెంట్స్. ఈ రోజు కూడా మీ ద్వారా కొంతమంది డాక్యుమెంట్స్ ఇవ్వబోతా ఉన్నాను. అట్ ద సేమ్ టైము FLJT ఫ్లాట్ పాన్ ఇండియా స్టార్ హోటల్ వచ్చేసి అది యూజ్ అపార్ట్మెంట్, దాంట్లో వచ్చేసి 3 lakhsకే ఇచ్చాము. 25 lakhs 3 lakhsకి ఎలా ఇవ్వగలుగుతున్నాము అనే విషయానికి వస్తే, అన్డివైడెడ్ షేర్ కింద 30 square yards ఇస్తున్నాం. ఓన్లీ యూ హ్యావ్ టు పే 30 square yards ల్యాండ్ అమౌంట్. రిమైనింగ్ ఓన్లీ ఒక 90 members ఇస్తున్నాం. ఫస్ట్ 30 members 3 lakhsకే ఇచ్చాం. అండ్ ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేస్తాం. పాయింట్ 1 టోటల్గా 150 units. అందులో మేము ఒక షిప్ కడుతా ఉన్నాం, ఒక బాడీ షిప్ లాగా. క్రాస్ ప్లాట్స్ ఉన్నాయి. క్రాస్ ప్లాట్స్ ఎవరు కొనుక్కోరు, కానీ దాంట్లో చార్జెస్ ఎక్కువ పెట్టాను నేను. దాంట్లో ఆ క్రాస్ ఏదైతే ఉందో ఆ క్రాస్లో టైటానిక్ షిప్ లాగా షిప్ చేసి ఒక బాడీ తయారు చేసాము. పక్కన వచ్చేసి మనకు AVT బైక్స్ అని, వీకెండ్ పార్టీస్ అని, వీకెండ్ హౌసెస్ అని, అట్లా రకరకాల కాన్సెప్ట్ ద్వారా వస్తాం. అది కూడా ఓన్లీ 1000 rupees పే చేసుకుంటే అన్ని టెంపుల్స్ చూపించి, యాదాద్రి, స్వర్ణగిరి, కిసర టెంపుల్ ఇవన్నీ చూపించి మన రిసార్ట్లో వదిలేస్తున్నాం.
ఇంక్లూడింగ్ బఫెట్, ఓకే. అలాంటి మిరేకల్స్ చేస్తా ఉన్నాం. మీరు శ్రీశైలంలో ఒక పూజ జరిగినప్పుడు అంటే ఏదో ఒక రిచువల్ జరిగినప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అన్నారు ఈ 1 రూపీకి సంబంధించి. అలాగే అంటే ఇంత కొత్త కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్, థాట్స్ ఇవన్నీ కూడా మీకు ఇన్స్పిరేషన్ ఏంటి రమేష్ గారు? ఇన్స్పిరేషన్ ఏం లేదు మేడం, నేను స్క్రాచ్ నుంచి వచ్చాను. నేను చిన్న ఎంప్లాయీకి వచ్చాను. 2002లో మా బాస్ గారు ఆనంద్ స్వామి గారు, ఇట్స్ అది ఏ టైం అంటే 2002లో అప్పుడు రియల్ ఎస్టేట్ అనేది అసలు ఎవరికి తెలియదు. అవుట్స్కట్స్లో 4 రాళ్ళు పెట్టేసి అట్లా వెంచర్స్ లా చేసి అమ్మేస్తుండే టైంలో కార్పొరేట్ స్టైల్లో వచ్చారు జనప్రియ, జనహర్ష. ఆ టైంలో సీమిత్ర కంపెనీలో మా బాస్ గారు చేస్తున్నప్పుడు నేను తన ద్వారా జాబ్కి వచ్చాను. పర్సనల్ అసిస్టెంట్గా డ్రైవర్కి వచ్చాను. అలా చేసుకుంటూ చూసి ఈ కష్ట సుఖాలు ఎలా ఉంటాయి, కొనుక్కునే వాళ్ళు ఎలా లాస్ అవుతారు, అమ్మిన వాళ్ళ పరిస్థితి ఏంది, యూజ్ ప్లాట్స్ అమ్మి మార్కెటింగ్లో సక్సెస్ లగ్జరీ కార్లు తిరుగుతారు. ఏదో కంపెనీలో సోకాళ్ళు కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఆ కంపెనీ ఏమైనా మిస్టేక్ చేస్తే ఇలా తిరిగి లగ్జరీ కారు ఆ తీసుకున్న వాళ్ళు తిట్టడం, ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ జరిగాయి గతంలో. మాకు కూడా అలాంటి జరిగాయి కాబట్టి నేను కానీ, నా మిత్రులు కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళందరూ హ్యాపీ, నేను కూడా హ్యాపీ. అఫ్ కోర్స్ అసలు రియల్ ఎస్టేట్ లేదు 2.5 years నుంచి, మీకు తెలిసిన మన గ్లోబల్ వైజ్ చూస్తే దుబాయ్లో ఉంది బికాస్ ఆఫ్ ట్యాక్స్ ఫ్రీ అక్కడ కంట్రీ. అండ్ అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అందరు పోయి అక్కడ వచ్చారు. అఫ్ కోర్స్ మా కంపెనీ నుంచి మేము చేసాము. సేమ్ టైం నా దగ్గర ఏంటంటే మీరు కొనుక్కోవట్లేదు, మీరు అతను షేర్ హోల్డర్ అవుతున్నారు. దానికి మంచి క్వశ్చన్ మేడం, యాక్చువల్గా థ్యాంక్స్ ఫర్ దట్. మా దగ్గర ఏదైతే DTCPలో ప్లాట్స్ తీసుకుంటున్నారో మార్కెట్తో కంపేర్ చేసి 3 lakhs తక్కువ ఉంటుంది. ఎందుకు ఆ 3 lakhs తక్కువ అంటే చెప్పాను, మీడియేటర్స్ ఉండరు మా దగ్గర, మార్కెటింగ్ ఉండరు. సేమ్ టైం మీరు 10 lakhs పెడితే అదే మీరు 10 lakhs మా దగ్గర ఇన్వెస్ట్ చేసినట్లు అయితే యూ విల్ గెట్ 10 years లాకింగ్ పీరియడ్, 50 lakhs రూపీస్ ఇస్తా ఉన్నారు. అండ్ బ్లైండ్గా ఇచ్చి బయట ఎన్నో స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్. బట్ అదే 10 lakhs వర్త్ ప్లాట్ DTCP అప్రూవ్లో గేటెడ్ కమ్యూనిటీలో మీకు నేను రిజిస్ట్రేషన్ చేసేస్తా ఉన్నాను. అదే 20 lakhs పెట్టినట్లు అయితే మార్కెట్ రేట్ కన్నా తక్కువ ఉంది, షూరిటీ కింద మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను. 10 years లాకింగ్లో 1 crore ఇస్తున్నాం 20 lakhs పెడితే. లేదు వద్దనుకుంటే మీరు ఉంచుకోండి. మరి ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే ఇస్తే వర్త్ 10 yearsలో నేను ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నానో నేను మీరు అందరం నాతో పాటు ఇట్స్ వర్త్ 5 to 10 times అవుతుంది. కామన్ గా డెవలప్ అవ్వచ్చు. అండ్ మాకు కూడా ఎంతో కొంత షేర్ ఉంటుంది కదా, మేము కూడా బిజినెస్గా చేసేది. బయట వాళ్ళతో కంపేర్ చేస్తే మేము కొంత తక్కువ బెనిఫిట్ చూసుకొని మేము కూడా కమర్షియల్ ఎసెట్స్లో పెడుతున్నాం. ఇట్స్ కాల్ పాన్ ఇండియా స్టార్స్ హోటల్స్. దట్స్ ఐడియా. ఇప్పుడు ఏదైతే అప్రూవ్డ్స్ ఉన్నాయో DTCP అప్రూవ్ అంటారు, HM అంటారు, మనకి కూడా అప్రూవ్ వెంచర్స్ DTCPలోనే ఇస్తున్నాము. ఇప్పుడు బయట యాజ్ పర్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారో మనం అలాగే సేల్ డీడ్ ఇస్తున్నాం, రిజిస్ట్రేషన్ చేస్తాం. సేల్ డీడ్ ఇస్తాం మనం, గిఫ్ట్ డీడ్ ఇవ్వట్లా. ఫ్రీ అనేది అందరికి ఇవ్వట్లేదు మేడం, కొంతమందికి మేము కొన్ని రిలీజ్ చేస్తాం. ఏవైతే మాకు వేస్టేజ్ ఉందో రమేష్ గారు మాకు ఇచ్చారని మాకు అలా సక్సెస్ వచ్చింది బాగా. బిజినెస్ లేని టైంలో కూడా మేము వీఆర్ హ్యాపీ. దట్స్ లైక్ మేము. ఇప్పుడు యాదాద్రి వెంచర్కి సంబంధించి, మీ కొత్త వెంచర్కి సంబంధించి అంటే కొత్తగా అంటే వెంచర్ పాతదే కావచ్చు కానీ కొత్తగా ఒక 7 wonders అనే ఒక కాన్సెప్ట్ని, ఒక కాంబో ఆఫర్స్ని తీసుకొస్తున్నాం అంటున్నారు కదా, ఏంటి అసలు 7 wonders ఏంటి, అందులో బ్రీఫ్గా చెప్పండి. అండ్ ఫస్ట్ వండర్ గురించి మనం మాట్లాడదాం. యాక్చువల్లీ గుడ్ న్యూస్ ఈజ్ మన దగ్గర చాలా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అయిపోయాయి. ఒక కామన్ మ్యాన్ కానీ, ఒక ఫ్యామిలీ కానీ, ఒక మనిషి లైఫ్లో అతనికి కావాల్సినటువంటి అన్ని వండర్స్ 7 wonders మేము ఇచ్చాం. అతనికి అంతకుమించి ఇంకేం లేదండి మా దగ్గర. అది మీరు అచీవ్ చేయాలన్నా మీకు కావాలంటే జస్ట్ డైలీ 1 rupee మీ వృధా ఖర్చుల ద్వారా మీరు ఆ వండర్స్ అన్ని అచీవ్ చేయొచ్చు. ఫస్ట్ వండర్స్ వచ్చేసి ఫ్రీ ప్లాట్ ఇచ్చాం, ఆల్రెడీ వీఆర్ ప్రూవ్డ్. ఫస్ట్ వన్ వచ్చి ఫ్రీ ప్లాట్, తర్వాత ఫ్రీ హౌస్, తర్వాత వచ్చేసి ఫ్రీ కార్, తర్వాత వచ్చేసి ఫ్రీ బైక్, తర్వాత వచ్చేసి ఫ్రీ ప్రైవేట్ జెట్ ఓనర్షిప్ ఇస్తున్నాం. ప్రైవేట్ జెట్ ఒక సామాన్య వ్యక్తి ఫ్లైట్ ఎక్కడమే అదనుకున్న వ్యక్తులు మేము ఓనర్షిప్ ఇస్తున్నాం. ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చాము, చూపిస్తున్నాము. 7 wondersలో ఇవన్నీ ఇస్తున్నాం. ఇలా జస్ట్ మీరు ఓన్లీ 1 rupee ధర, డైలీ వృధా ఖర్చు ధర ఏదైతే ఉందో ఆ 1 rupee ధర ఇవన్నీ కూడా మీరు అచీవ్ చేయొచ్చు. ఇదే కాకుండా మీకు ఇల్లు వస్తుంది, ఫస్ట్ ప్లాట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, బైక్ వస్తుంది, కార్ వస్తుంది, ఇంటర్నేషనల్ ట్రిప్ వస్తుంది, పాన్ ఇండియా హోటల్లో మెంబర్షిప్ కార్డు వస్తుంది. మీరు ఇంటర్నేషనల్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మన హోటల్స్లో ఏదైతుందో 90% డిస్కౌంట్ వెలిగేట్. ఇవన్నీ కూడా 7 wonders అన్నమాట. ఈ దీంట్లో మీరు అచీవ్ కావాలంటే ఓన్లీ 1 rupee ధర. ఇట్స్ ఏ నాట్ బిజినెస్, ఇట్స్ ఏ ప్రాసెస్ అనమాట. మనం అందరం, మీరు నేను అందరం డెవలప్ చేయడానికి వస్తాం ప్రాసెస్. ఆల్రెడీ మేము సక్సెస్ అయ్యాము. 101 కంపెనీస్ అని డెవలప్ చేస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో. ఆ విధంగా మేము దీని ముందు తీసుకెళ్తా ఉన్నాం మేడం. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు 7 wonders అని చెప్పారో, కాంబో ఆఫర్స్ అని చెప్పారో, సో వీటిని అచీవ్ చేయడానికి అసలు ప్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి? యాజ్ ఏ కామన్ నేను కొనడానికి వచ్చాను ఒక ప్లాట్, ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే మా దగ్గర మార్కెటింగ్ కానీ ఎవరో వచ్చి మీకు చెప్పడం కాదు చేయండి. ఓన్లీ డిజిటల్ మార్కెట్ అండ్ మనకు ఆన్లైన్ ద్వారా, సోషల్ మార్కెట్ ద్వారా వెళ్తా ఉన్నాము. అండ్ మీరు సాటిస్ఫైడ్ అయ్యారు, మీరు 10 మంది చెప్పారు. ఆ విధంగా మేము లాస్ట్ 6 years నుంచి వస్తూ ఉన్నాం. 600+ కస్టమర్స్ నేను గెయిన్ అయ్యాను. 1000 members నేను చేస్తా ఉన్నాను. 10 celebrities, 101 కంపెనీస్ కూడా తీసుకొచ్చాము ఈ మధ్యకాలంలో. అంటే నేనే ముందుకెళ్ళాను కాకుండా నేను ఏదైతే చేశానో మీడియా ద్వారా కానీ, దాని కానీ మిరేకిల్స్, 1 rupee మిరేకిల్స్ కానీ, పాన్ ఇండియా కానీ, 7 wonders కానీ, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా ముందుకెళ్ళొచ్చు. దానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదండి. యాజ్ పర్ గవర్నమెంట్లో మీరు ఒక కంపెనీ పెట్టాలంటే ఏం చేయాలి? దాంట్లో మీకు ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది, LLP ఉంటుంది, ప్రొప్రైటర్షిప్ ఉంటుంది. ఆ కంపెనీ రిజిస్టర్ చేసుకోండి. దానికి మీరు నేను పార్ట్నర్ ఉంటాం.
అండ్ మీరు కూడా ఇప్పుడు నేను ఎలా అయితే టీవీలో కూర్చున్నానో అలాగే నేనైతే ఎన్నో నెంబర్ ఆఫ్ అవార్డ్స్ తీసుకున్నానో అలాగే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవార్డ్స్ ఇచ్చి మీకు నేను మీడియా సపోర్ట్ చేసి ప్లస్ మీకు డైరెక్ట్ యూజ్ మార్కెట్ అండి. మన అదృష్టం అంటే మన ఇండియాలో పుట్టడం, తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం మన అదృష్టం అండి. వాళ్ళకు మనకి ఏంటంటే మనం కంజెస్టెడ్ జూన్లో చేయదండి బిజినెస్ ఎప్పుడు కూడా ఎక్స్పాండింగ్ చేయాలి. దానికి అదృష్టం ఏంటి, మనకు మొబైల్ ఉందండి. ఇవాళ మొబైల్ యూట్యూబ్ ఉంది. టైం పాస్ ఎక్స్ప్లోర్ చేయకుండా నువ్వే కంటెంట్ చేసి పెట్టు, అది నేను గెయిన్ అయ్యాను అనమాట. మీ ఛానల్ ద్వారా కానీ అన్ని ఛానల్ సోషల్ మీడియా ద్వారా వచ్చి ఏదైతే నేను ఇస్తున్నటువంటి ఆఫర్స్ ఏదైతే ఇస్తున్నానో అందరూ కొనుక్కునే అవకాశం కల్పించాము. అండ్ మార్కెట్కి అందరికి అందుబాటులో ఇచ్చాము. మీరు చేయాల్సింది ఓన్లీ స్కోర్ అవుతున్న నెంబర్స్ చూసి కాంటాక్ట్ అవ్వడమే కంపెనీ. ఎవరు మార్కెటింగ్ వాళ్ళు కానీ ఎవరు దీంట్లో మీడియేటర్స్ ఉండరండి. అదే మీరు బయట కంపేర్ చేసుకున్నట్లయితే 10 lakhs ప్లాట్ మినిమం 13 lakhs ఉంటుంది బయట. అది కూడా మీరు నెట్ క్యాష్ పెట్టి కొనాలి అక్కడ. అండ్ మా దాంట్లో ₹1 ధరిస్తాం, ముందే రిజిస్ట్రేషన్ చేస్తాను. 50% పే చేయాలి. 50% కంటే మళ్ళీ ల్యాండ్ కాస్ట్ తీయాలి కదా, డెవలప్మెంట్స్ అంటే ప్రాసెస్లో మెల్లగా వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ ఆ బెనిఫిట్ ఉంటుంది కదా. ఓకే, ఇందులో కూడా మీరు బెనిఫిట్ ఇస్తున్నారు అంటే 50% ముందే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం మేడం. ₹1 అంటే చేసి వచ్చిన అదొక భయం ఉంటుంది కదా. బయట సో కాల్డ్ కంపెనీస్ ఏవైతే ఈఎంఐలు వెళ్తున్నారో బేసిక్ అమౌంట్ 11,000 1 lakh తీసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకుంటారు. మేము కూడా అంతే. మీరు అగ్రిమెంట్ చేసే పేమెంట్తోనే రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నా. 50% యూ హ్యావ్ టు పే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఎంఓయూ ఉంటుంది, ఒరిజినల్ డాక్యుమెంట్ మా దగ్గర ఉంటుంది. ఓన్లీ ₹1 ద్వారా మీరు కొనుక్కోవచ్చు. ఇట్స్ ఏ కాన్సెప్ట్. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అంటున్నారు, సో అక్కడ ఎట్లా ఉందండి, అంటే ఎట్లా ప్లాన్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటి? సేమ్ మన బయట ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో కాంక్రీట్ తోనే చేస్తాము. దానికి రెగ్యులర్ బయట ఎలా చేస్తాం అలాగే చేస్తాం. అది కూడా యూజ్ అమౌంట్ కదా మేడం, ₹2,000 per square yard ఇస్తున్నాం. ఫుల్ లోడెడ్ ఏసీ, ఫర్నిచర్, ఎవ్రీథింగ్ మేమే ఇస్తున్నాం. రెంట్ వస్తుంది కదా. ఇట్స్ మీకు కమర్షియల్ అసెట్స్ అనమాట. అంటే ఒక 24 lakhs మేడం. ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి, కన్స్ట్రక్షన్ మోడల్ ఎట్లా ఉంటుంది? ఉన్నాయి మోడల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి, ఇస్తాము. స్టోర్ లో చూసుకోవచ్చు. మీకు వచ్చేసి 4 మోడల్స్ ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ ఉంది, డబల్ బెడ్రూమ్ ఉంది. తర్వాత వచ్చేసి మీకు హాల్స్ లాగా ఉంటాయి. ఎందుకంటే ఇది టూరిజం ప్లేస్ కదా మేడం యాదాది, అండ్ గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో 20 members మాత్రం 6 lakhs ఇస్తాం. ఓన్లీ 6 lakhs 1 month పేమెంట్. సెకండ్ మంత్ అయితే 7 lakhs అవుతుంది, థర్డ్ మంత్ అయితే 8 lakhs అవుతుంది. ఆఫ్టర్ థర్డ్ మంత్ 10 lakhs. ఓన్లీ కన్స్ట్రక్షన్ అమౌంట్ యూ హ్యావ్ టు పే. ల్యాండ్ మాదే, అందుకే మీకు 50 మాకు 50 ఉంటుంది. అది డిడిసి ప్రాపర్టీ. ఓన్లీ 20 members అందరికి ఇవ్వలేను. చాలా మంది అదే అంటారు, ఎలా ఇవ్వగలుగుతున్నా అంటే నేను అందరికి ఇవ్వలేను. కంజెస్టెడ్, ఎందుకంటే బిజినెస్ సక్సెస్ కావాలంటే నేను 100 plots లో 100 ఇల్లు కడితే ఎక్కడ రెంట్ అవుతుంది. ఆ బిజినెస్ తో సంబంధం లేకుండా మేము అలా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేది ఎప్పుడు కంప్లీట్ గా పేమెంట్ చేస్తాం. అంతే కదా మేడం, మీరు పేమెంట్ చేసి ఇమిడియట్ రిజిస్ట్రేషన్ చేసేస్తూ ఉంటాం. అంటే టోటల్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అంతే కదా మేడం, ఎవరైనా అంతే కదా మేడం. రిసిప్ట్లు ఉంటాయి కదా, రిసిప్ట్స్ ఇస్తాము. టోటల్ గా ఓన్లీ 20 members కి 6 lakhs. యాక్చువల్లీ ఇది 24 lakhs. 25 lakhs యూ హ్యావ్ టు పే. మీకు ఇల్లు ఇస్తున్నాం ఫ్రీగా, లేదంటే కార్ ఇచ్చాం. ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు అలా. ఇప్పుడు ఏదైతే ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకున్న వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంది, వాళ్ళ హ్యాపీనెస్ ఎట్లా ఉంది? యాక్చువల్లీ మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా అడిగారు. చాలా మంది వేరే ఛానల్స్ వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యారు. డైరెక్ట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. చాలా కొంతమంది ఇంటర్నేషనల్ ట్రిప్ ఆఫర్. ఎందుకంటే ప్లాట్ అనేది ఒక హ్యాపీనెస్ అయితే ఇల్లు అనేది అసలు అల్టిమేట్. అయితే నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే డిఫరెంట్ చేయాలి మేడం. బిజినెస్ అనేది స్టైల్ చేయాలి, డిఫరెంట్ చేయాలి. విన్ కాన్సెప్ట్ ఉండాలి. కస్టమర్ ఏదో బాధపడి మనం హ్యాపీ ఉన్నా అది ఫెయిల్యూరే. కస్టమర్ హ్యాపీ ఉంటే నేను ఫెయిల్ అయినా అది ఫెయిల్యూర్ కాన్సెప్ట్. విన్ కాన్సెప్ట్. కస్టమర్ బాగుంది, రెండింటికి కోఆర్డినేషన్ ఉండాలి. అలా చేస్తున్నాము కాబట్టి వీఆర్ హ్యాపీ. సో కంప్లీట్ గా హ్యాపీ అంటారు ఈ 7 wonders కి సంబంధించి, కాంబో ఆఫర్స్ కి సంబంధించి. ఇట్స్ వండర్ఫుల్ ఆఫర్ మేడం. ఇట్స్ ట్రూత్ 7 wonders. దీంట్లో వచ్చేసి మీరు ఓన్లీ ₹1 ద్వారా అంటే 11,000 పే చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. 1 lakh డిపాజిట్ చేసుకోవాలి. ఎక్కడైనా ఇది కామన్. 50% చేసి ముందే రిజిస్టర్ చేస్తాం. ఓన్లీ ₹1 వేస్టేజ్ మనీ ద్వారా యూ హ్యావ్ టు అచీవ్ 7 wonders. ఇంకా కొత్త కాన్సెప్ట్స్ ఏమైనా మైండ్ లో ఉన్నాయా మీకు? ముందు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మనం ప్రైవేట్ జెట్ ఓనర్షిప్ ఇచ్చాం మేడం. ఒక కామన్ మ్యాన్ ఫ్లైట్ ఎక్కడమే అది ఉంది. ఓకే, నవ్ డేస్ చాలా ఈజీ అయిపోయింది ఫ్లైట్. ఒకప్పుడు డ్రీమ్ ఉండేది ఫ్లైట్ ఎక్కడం. అదే ఫ్లైట్లో ప్రైవేట్ జెట్లో బిజినెస్ క్లాస్లో వెళ్ళాలంటే ఎలా ఉంటుంది? ఓన్లీ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు వెళ్తా ఉన్నారు. కామన్ అయిపోయినా కొంతమందికి ఇంకా డ్రీమే. అండ్ ప్రైవేట్ జెట్లో వెళ్ళాలంటే మీరు ఒక ఫ్యామిలీతో ప్రైవేట్ జెట్లో వెళ్ళాలంటే మినిమం 6 seater మన ఫ్లైట్. దాంట్లో ఓనర్షిప్ ఉంటే మీకు ఎలా ఉంటుంది? మా క్లయింట్స్కి అందరికీ 1000 members నేను ఓనర్షిప్ ఇస్తున్నాను. 10 celebrities, 1000 members. అది టర్న్ ఓవర్ కూడా 100 crores టర్న్ ఓవర్ అనమాట. సర్ప్రైజింగ్ ఆపర్చునిటీ. చాలా మందికి ఇచ్చేసిన ఆల్రెడీ. ఇప్పుడు 25th ఉంది మేడం అది షూట్. ఆ వీడియో కూడా రాబోతుంది. మనమే చేద్దాం. ఓనర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎట్లా ఏమంటున్నారు? వాళ్ళందరూ షాక్ లో ఉన్నారు. ఇంకా ఎప్పుడెప్పుడు ఎక్కడ ఫ్లైట్ ఉన్నారు. యాక్చువల్లీ ఫెస్టివల్ వచ్చినాయి కాబట్టి అవి కూడా వస్తూ ఉంటాయి. ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months కి అందరం వెళ్తూ ఉంటాం. ఫ్లైట్స్ ఎక్కుతూ ఉంటాం. నేషనల్ ట్రిప్స్ అన్ని తిరుగుతూ ఉంటాం. ఇంటర్నేషనల్ అయితే టైం పట్టుద్ది. మన ప్రైవేట్ జెట్ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మామూలుగా మేము ఎలాగో అవార్డ్ ఫంక్షన్స్ అని అవన్నీ వెళ్తూ ఉంటాం, టూర్స్ అలా. అదే మేడం. ఒకసారి డిసిసి రోల్ కి సంబంధించి, వెంచర్ కి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ కంప్లీట్ గా చెప్పండి. అంటే కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి కదా. మనది వచ్చేసి 11.5 acres లేఅవుట్ మేడం. ఆల్రెడీ టీఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. ఐ విల్ షో యు. దిస్ ఇస్ డిడిసి అప్రూవ్డ్. 54 years మన లింక్ డాక్యుమెంట్ ఇస్తాం. ఎప్పుడు కూడా మీరు ఎక్కడ తీసుకున్నా
ఈ టెక్నికల్ లేఅవుట్ ఉండాలి. ఇవన్నీ కూడా మార్గేజ్ ప్లాట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా గవర్నమెంట్కి మనమే డబ్బులు పెట్టి రిజిస్టర్ చేయాలి. అన్నీ కూడా ఇంటర్నల్ 33 feet రోడ్స్ ఉంటాయి. ఇదంతా కూడా పార్క్ ఏరియా. దీంట్లో మొత్తం కాంపౌండ్ వాల్ కట్టి ఉంది. రాయగిరి RRR పక్కనే వస్తుంది మనకి, రాయగిరి దగ్గర. ఇట్స్ ఎ గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దీనిలో వచ్చేసి 80 plots ఉన్నాయి, 200 squares లాగా. మనం దీంట్లో పార్ట్ ఏ బి కింద మనం కొంత అన్నీ కూడా సరౌండింగ్ హైలైట్స్ అండి. ఇది వచ్చేసి మన RRR ప్రాజెక్ట్. ఇట్స్ డిటీసీపీ లేఅవుట్, అప్రూవ్డ్ లేఅవుట్. మీరు ఎక్కడైనా కూడా ఎంక్వైరీ చేయండి, డిటీసీపీ అప్రూవ్డ్ లో మీకు ఈఎంఐ ఇవ్వడమే గగనం. కంప్లీట్ 80 కూడా ఒకటే, ఆల్మోస్ట్ 60% సోల్డ్ అవుట్. ఇప్పుడు మనం దీంట్లో కన్స్ట్రక్షన్ చేసి మీరు ప్లాట్స్ అవుట్స్కట్స్ లో కొనుక్కొని ఐడియల్ గా ఉంటే దానికి మీకు ఏం రాదండి. ఎప్పుడు కూడా మీ జేబులో రూపాయి రావాలి. కాబట్టి ఏం చేస్తున్నాను, కంపెనీ 50%, మీరు 50%, 20 members రిలీజ్ చేశా. ఆల్మోస్ట్ 5 plots బుక్ అయిపోయాయి, హౌసెస్ అనమాట. దాని మీద రెంట్ చూస్ చేయొచ్చు. ఓన్లీ 20 members మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, తీసుకోవచ్చు. అలా రమేష్ గారు, మీరు ఇప్పుడు ఏదైతే యాదాద్రి వెంచర్ లో 7 wonders అని చెప్పారు, కాంబో ఆఫర్స్ అని చెప్పారు, రకరకాల అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మీకు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా అనౌన్స్ చేసే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటున్నారు. సో మొత్తం మీద ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏముంటాయి, ఏం ఉండబోతున్నాయి? లాంగ్ టర్మ్ అంటే మేడం, ఎక్కడైనా మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసినా, నాట్ ఓన్లీ ప్రాపర్టీస్, మీరు ఏవైతే వేస్టేజ్ చేస్తున్నారో, మీరు నేను కాదు, మార్కెట్లో అయినా కూడా మనం ఫోన్స్ కొంటూ ఉంటాం, బైక్స్ కొంటూ ఉంటాం. ఇప్పుడు ఐఫోన్ కొత్త రిలీజ్ అయింది, అలా ఏవో కొంటూ ఉంటాం. అవన్నీ కూడా డిప్రిసియేషన్ అయ్యేది అవుట్స్కట్స్లో వెంచర్స్ కావచ్చు అండ్ కమర్షియల్ కావచ్చు. మా దగ్గర కొనుక్కోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీరు అవుట్స్కట్స్లో కొనుక్కుంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు తెలుస్తుంది అనమాట. ఏంటది, బయట కొనుక్కున్నాము 10 years తర్వాత అమ్మితే ఆ రేట్ రాలేదు, మాకు ఇంతే వచ్చింది, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసిన వాళ్ళు. మన దగ్గర ఏంటంటే సెక్యూర్ ఉంటుంది, లీస్ట్ అమౌంట్ ఉంది, 1 rupee వరకు కొనుక్కోవచ్చు అండ్ సెక్యూర్ ఉంటుంది. 10 years లాంగ్ టర్మ్ మీరు మా దగ్గర ఓపిక ఉండి వెయిట్ చేసినట్లయితే 10 lakhsకి 50 lakhs అచీవ్ చేయొచ్చు. 20 lakhsకి అయితే మీకు 1 crore అచీవ్ చేయొచ్చు. సపోజ్ మీరు 10 lakhs మా దగ్గర పెట్టినట్లయితే బ్లైండ్గా పెట్టకల్లా డిటీసీపీ అప్రూవ్డ్ ఏదైతే 13 lakhs ప్లాట్ ఉందో అది మీకు 10 lakhs వేస్తున్నాం, రిజిస్టర్ చేస్తున్నాం. 10 years మీరు వెయిట్ చేసినట్టు డైరెక్ట్ యూ విల్ గెట్ 50 lakhs. అదే 20 lakhs పెడితే 200 squares ఇస్తున్నాము, యూ విల్ గెట్ 10 years తర్వాత 1 crore అనమాట. లేదు వద్దనుకుంటే మార్కెట్ రేట్లో ఈరోజు ఏదో నేను తెచ్చుకో, మీ ప్లాట్ మీది మాది మేము. సో డబ్బులు లేవు, 1 rupee ద్వారా కొనుక్కోవచ్చు మీరు. సో ప్లాట్ అయినా, ఇండిపెండెంట్ హౌస్ అయినా, ఏదైనా కూడా ఏదైనా లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ ఉంటుంది అంటారు. ఇదే కాకుండా వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే, మీరు మా దగ్గర డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలా అంటే డైలీ 1 rupee ద్వారా, ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో మీడియాలో ఉండి, అలాగే 101 కంపెనీస్ అని వాటిని కూడా డెవలప్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వారు కాంటాక్ట్ అవ్వండి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఓన్లీ మీరు కంపెనీ రిజిస్టర్ చేసుకోవాలి, కరెంట్ అకౌంట్ తీసుకొని యంగ్ ఇండియా అని చెప్పి నాలాగా మీరు కూడా డెవలప్ కావాలనుకుంటే, బిజినెస్ చేసుకోవాలనుకుంటే మీడియాని ఉపయోగించుకోండి, ఎక్స్పెండ్ అవ్వండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ ఉన్న ఊర్లో అక్కడ కాకుండా నేషనల్ వైజ్గా గ్లోబల్ వ్యాప్తంగా చేసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి లక్కీ యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, అది నేనే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సపోర్ట్ చేస్తూ ఉన్నా. మీకు ఐడియా ఉంటే మీరు బయట మామూలుగా సోషల్ మీడియాలో వచ్చిన నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. ఒక ఇంటర్వ్యూకి ఎంత అవుతుంది, ఖర్చులు ఎంత ఉంటాయి అని మీకు ఐడియా ఉంది. నేను పబ్లిక్ చెప్తున్నాను ఆడియన్కి. మీకు నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సెలబ్రిటీ సపోర్ట్ ఇస్తున్నాను, అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తా ఉన్నాను, ప్రొడక్ట్ ఇస్తా ఉన్నాను. 1 rupee ద్వారా యూ విల్ గెట్ ఎనీథింగ్. 7 wonders లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వెంచర్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు రెసిడెన్షియల్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ గా కూడా డెఫినెట్ గా మంచి కమర్షియల్ గా కూడా. సో డెఫినెట్గా అందరూ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి. సో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి, సో వండర్ఫుల్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుని చక్కగా మీతో పాటుగా మీరు అన్నట్టుగా మేము అందరం ఒక షేర్ హోల్డర్స్, చక్కగా మనం అందరం కలిసి డెవలప్ అవ్వాలి అనే మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. సో డెఫినెట్గా మంచి బిజినెస్ మీకు ఉండాలని కోరుకుంటూ చాలా చక్కగా మీరు తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో ఫ్రీ ప్లాట్స్ అగ్రిమెంట్స్ కూడా అందరు తీసుకున్నారు. ఏం కోరున్నారు? ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ టీమ్ మెంబర్స్. ఓకే, ఇది మేడం డాక్యుమెంట్స్ అందరికి ఇచ్చాము. నా పేరు ప్రహ్లాద్ అండి. నేను ఇక్కడ దిల్సుఖ్నగర్లో ఉంటాను. కేఆర్ గ్రూప్ యూట్యూబ్లో కేఆర్ గ్రూప్ వాళ్ళ సంస్థ విషయంలో తెలుసుకొని వచ్చి ఇక్కడ ఫ్రీ ప్లాట్స్ ఇస్తున్నారని తెలుసుకొని వచ్చి ఇక్కడ తీసుకున్నాను. ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్లస్ డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టుకొని ఫ్రీ ప్లాట్ కోసమని అప్లై చేశాను. తర్వాత 101 కంపెనీలో రిజిస్టర్ చేసుకున్నాను. దాన్ని కూడా ఏమంటారు ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, అదొకటి ఉంది. తర్వాత డిటీసీపీ లేఅవుట్లో 200 square yards దానికి కూడా అప్లై చేసి దానికి కూడా 1 rupee ద్వారా ప్లాట్ తీసుకున్నాను. ఫ్రీ ప్లాట్ అది రిజిస్ట్రేషన్ అయిపోయింది, దాని డాక్యుమెంట్స్ తీసుకున్నాను. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఇవన్నీ చేసుకుంటున్నాం. కాబట్టి చాలా థ్యాంక్స్ రమేష్ గారికి అని చెప్తాను.